జూన్ 2 నాటికి కొత్త అధికారిక చిహ్నం రాష్ట్ర గీతం తేవాలని రేవంత్ సర్కార్ తనలాడుతుంటే ఇంకో దిక్కు ఆ గీతం మీద పంచాదికి పరదలేసింది. కీరవాణి ఆ పాటకు సంగీతం కోరుతుండనే వరకల్లా ఇగో ఇటు సోషల్ మీడియాలో అటు పొలిటికల్ సర్కిల్లా ఈ కొట్లాటలేసింది. ఉద్యమం టైంలో అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాట కోట్ల మంది జనాలకి జంగు చేస్తందుకు ఊపునిచ్చింది. ఉద్యమాన్ని ఉధృతం చేస్తందుకు ఆసరైంది. నినియాల రేవంత్ సర్కార్ ఉండి ఆ పాటల కొన్ని లైన్లను తగ్గించి 2 నిమిషాలలో వాడేటట్టు మార్చి కీరవాణితోని కొత్తగా మ్యూజిక్ కొట్టించి జూన్ 2 నాటికి తయారు చేద్దామని అప్పుడే పనులు కూడా చాలు చేసిర్రు. ఇక దీని మీదే తీరొక్క మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవంతో రాసుకున్న గీతాన్ని ఇవాళ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనాక కీరవాణితో ఎందుకు బాణీలు కొట్టిస్తున్నారు అంటే అసలు తెలంగాణ మొత్తంలో ఆ పాటకు బాణీలు కట్టే తెలంగాణ మ్యూజిక్ డైరెక్టరే లేడా అని గట్టిగానే అడుగుతున్నారు. పాట రాసిన అందశ్రీతోని కొందరు ఫోన్లలో మాట్లాడి జగడం పెట్టుకుంటున్నట్టు కూడా ఆడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. కీరవాణి గొప్ప సంగీత దర్శకుడే కావచ్చు, ఆస్కార్ అవార్డు కొట్టిన గొప్ప అయినా అయి ఉండొచ్చు. కానీ అదే కీరవాణి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో ఎంతమంది తెలంగాణ సింగర్లతో పాటలు పాడించిండు, ఎన్ని తెలంగాణ పాటలు కొట్టిండు. జయ జయ హే తెలంగాణ గీతం ఉద్యమం అప్పుడే రికార్డ్ అయి పల్లె పల్లెన మారుమోగింది. నా తెలంగాణ గీతం అని నర నరానెక్కించుకురు జనాలు. మరి అసొంటి పాటను ఉన్నదున్నట్టు ఉండనియకుట్ట కొత్త మెరుపులు ఎందుకు అద్దుడు? ఉన్న బాణితోనే ఉద్యమ కాలంలో పిల్లలు బల్లె ప్రార్థన గీతంగా వాడుకున్నారు. సకల జనుల సమ్మెలో కూడా ప్రతి ఒక్కరు వాడిర్రు. చిన్న చిన్న స్టూడియోలో చేసిన రికార్డింగ్ అయినా కూడా కోట్ల మంది గుండెల్ని దాకింది కదా. మరి ఇప్పుడెందుకో ఏదో చంద్రబాబు తీరు కీరవాణి రాజమౌళి అనుకుంటా ఏదో పెద్దగా చేద్దామన్న ప్రయత్నాలు ఎందుకు అనుకుంటా ఇంకొందరు గరమెత్తున్నారు. తెలంగాణకు ఏ భ్రమరావతి అక్కర్లేదు. ఈడ సాహిత్యము సంగీతము జీవనది లెక్క వార్తనే ఉన్నది. ఇప్పుడు ఆస్కార్ అవార్డుదారులు వచ్చి మెరుపులద్ది కొత్త దారులు చూపించేది ఏముంది అనుకుంటా మాట్లాడుతున్నారు ఇంకొందరు. ఈ పాపులిజం జోలికి రేవంత్ ఓకపోవడే మంచిదని హస్తం పార్టీ అభిమానులు కూడా అనుకోవట్టిదట. ఇక ఇంకొందరైతే అడుగు ముంగట్కేసి ఇంకొన్ని లాజికులు తీస్తున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నాల రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అని చార్మినారు కాకతీయ కళాతోరణం తీసేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి జయ జయ హే తెలంగాణ గీతంలో కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని కూడా ఉంది కదా. మరి ఇప్పుడు ఆన్లైన్ కూడా తీసేస్తారా అని అరుచుకుంటున్నారు. మరి ఇక ఇన్ని తీర్లైన వస్తున్న మాటల్ని సర్కార్ పట్టించుకుంటుందా, మార్పులు చేసే మాట మీద వెనక ముందు అవుతుందా ఏంది అనేది చూడాలి. షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే ఓలే హీరోనో వస్తే ఎగేసుకొని చూసేటందుకు ఉరకలేదు. బట్టల దుకాణంలో ఆఫర్ అంటేనో బిర్యానీ ఫ్రీ అంటేనో ఎగవడలేదు. ఇత్తనాల కోసం దుకాణం ముంగట లైన్లు కట్టిర్రు. ఇక ఆడ జర ఒగలు నొగలు దొబ్బుకుండ్రు గంతే. పోలీసు వాళ్ళు ఎంటర్ అయి ఎట్లా కొట్టిర్రు చూడరు. అవ్వ పెట్టది అడక తిననీయదు అన్నట్టు తయారైంది కదా వ్యవస్థల పనితీరు చూస్తుంటే. కాలం అవుతుందనగానే రైతులంతా దుకాణాలకు వస్తారు. ఎరువుల కోసం ఎదురు చూడకుండా అన్ని స్టాక్ పెట్టాలి. తక్లీఫ్ లేకుండా చూడాలన్న సోయి వ్యవసాయ శాఖలకు ఏడ ఉన్నట్లయితే కనిపిస్తలేదు. కంసే కం మంత్రి సార్లన్న మాట ముచ్చట ఆఫీసర్లకు పిలిచి చెప్పినట్లు కూడా కనిపిస్తలేదు. రాష్ట్రంలో ఏడ చూడు ఇత్తనాల దుకాణాల ముంగట రైతులు పాస్బుక్లు చెప్పులు రాళ్లు పెట్టి లైన్లలో నిల్చొని పడిగాపులు కాసే పరిస్థితి ఉన్నది. ఇక ఆదిలాబాద్ లోనైతే పోలీసుల అత్యుత్సాహం చూడుర్రి. ఇత్తనాల కోసం దుకాణం ముంగట రైతులు ఎగబడ్డారు. ఇక పోలీసులు ఎంటరై ఎటోల నాటు లాఠీలతోటి దాన్నుకుంటూ ఉరికిచ్చిర్రు. ఓ దిక్కు ముఖ్యమంత్రి సారు రైతులకు ఇబ్బందులు రావద్దు, విత్తనాల కోసం ఎవ్వరు ఎదురు చూడొద్దు, ఎరువుల కోసం తండ్లాడొద్దు, అన్ని తయారు పెట్టాలి అని చెప్తుంటే కింది లెవెల్ మాత్రం గిట్ల పాడైంది పరిస్థితి. వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం దాటి బయటకు వస్తలేనట్టుండు. ఇక ఆ శాఖ మీద ఏమన్నా పట్టింపు ఉన్నదా ఎవరికన్నా? రైతులు ఇంత గోసవాడి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా చీమ గుట్టినట్టు అనిపిస్తలేదా సర్కార్ పెద్దలకు అన్న అనుమానాలు వస్తున్నాయి రైతుల గోసలు చూస్తుంటే.